ఆంధ్రప్రదేశ్ సైనిక్ పాఠశాలల్లో 67% స్థానిక కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించడంతో వేలాది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సైనిక్ పాఠశాల ప్రారంభమయ్యే వరకు తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రాలో స్థానిక కోటా ఉంచాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ను విజ్ఞప్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రిని కలవనున్నట్లు తెలిపిన మంత్రి అప్పటి వరకు తల్లిదండ్రులు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోయిన 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 67% తెలంగాణ విద్యార్థులకు లోపల ఉన్నటువంటి కోటాను తొలగిస్తూ ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ మీద నేను కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారితో మాట్లాడి రేపు సాయంత్రం 7 గంటలకు వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. కొత్తగా తెలంగాణకి ఒక 3 సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని, అవి మంజూరు చేసేంత వరకు ఈ విద్యా సంవత్సరంకి సుమారు 25 నుంచి 30,000 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైనారు. వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో 67% లోకల్ కోటా కంటిన్యూ చేయాలని మంత్రి గారిని ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంతమంది తల్లిదండ్రులను తీసుకుని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని రేపు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో కలవబోతా ఉన్నాం.